వేదికను అలంకరించిన మన శాసనసభ్యులు మిత్రుడు డాక్టర్ బి సంజీవ్ రెడ్డి గారికి, మరియు సబ్ కలెక్టర్ ఆర్తి గారికి, మరియు డిఎస్పి వెంకటరెడ్డి గారికి, మరి కమిషనర్ ప్రశాంతి గారికి, సిఐ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎస్ఐ గారికి, మరియు కౌన్సిలర్ చదువుకున్న వాళ్ళందరూ సొంతంగా యాప్లో వెళ్ళి మీ దాని ద్వారా ఏదైతే చెప్తా ఉన్నారో ఇప్పుడు ఆఫీసర్లు ఆ ప్రకారం మీరు వెళ్తే మీరు అసెస్మెంట్ చేసుకోవచ్చు. ఒకటి, దీనివల్ల ఏవైతే ఉన్నదో బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు, సపోజ్ ఒక కారు ఉన్నదనుకో, మీరు కారు రాస్తే ఏమవుతుంది, కారు ఉంటే ఓనరే అనుకుంటారు, ట్యాక్సీ కూడా ఎంట్రీ అవుతుంది. ఒకవేళ ట్యాక్సీ ఎవరైనా హైర్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ కారు అని రాసుకున్నారు అనుకో, వాళ్ళకి రాదు. ఎందుకంటే కారు ఉన్నారంటే ఎవరికి వస్తుంది, అది హయ్యర్ ఇన్కమ్ గ్రూప్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అసెస్మెంట్ చేసుకున్నప్పుడు దయచేసి ఫోన్లున్నా కార్లున్నా ఇవన్నీ చూసుకొని కొద్దిగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఎన్యూమరేటర్స్ మీ ఇంటి వరకు వస్తారు వాళ్ళు. ఈ ప్రోగ్రామ్ ఏమున్నదంటే 1 month ప్రోగ్రామ్, ఇవాళ లాస్ట్ డే కాబట్టి ప్రతి విషయాన్ని క్లుప్తంగా ఎక్కడైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఉన్నారో ఆ విధంగా, ప్లస్ ఎంత పాపులేషన్ ఉన్నదో మరి మన ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. నిర్ధారణకు వస్తుంది ప్రభుత్వం కాబట్టి మీకు అందరికీ తెలుసు, భారత రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు చాలా చోట్ల పాపులేషన్ పెరిగింది, రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పేసి కూడా ఎన్నో చోట్ల డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్గా ఇచ్చేయాలంటే మళ్ళీ క్యాస్ట్ వైజ్ పాపులేషన్ కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనకు అవన్నీ ఇంక్లూడ్ అయితే డీటెయిల్గా ఎన్యూమరేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ వివరాలని నమోదు చేస్తూ ఉన్నారు. కాకపోతే మా ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొన్ననే మొత్తం సెన్సస్ చేయడం జరిగింది. కులగణన అన్ని కూడా మొత్తం అన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. కేవలం బీసీలను ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ దాంట్లో అన్నీ కూడా డీటెయిల్గా నమోదు చేసిండ్రు. కాబట్టి దాంట్లో ఏమైనా చిన్న పొరపాట్లు అటువంటివి ఉంటే కూడా ఇప్పుడు మనకు సరిదిద్దుకునే అవకాశం ఉంది. తర్వాత మరి ఇది సెల్ఫ్ అవేర్నెస్ గురించి, సెల్ఫ్ ఎన్యూమరేషన్ గురించి మనకు అవగాహన ఇంకా రాలేదు. మరి మీరు పత్రికా మిత్రులు కూడా చాలా పబ్లిసిటీ చేయాల్సి ఉండే, మీడియా మిత్రులు ఎవరు చేయలేదు. మరి ఈరోజు లాస్ట్ డేట్ అని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే సైట్ ఓపెన్ చేసి మీరు ఇమీడియట్గా మీ పేర్లందరూ, మీ కుటుంబ సభ్యుల పేర్లందరూ నమోదు. తర్వాత మళ్ళీ ఎవరు ఇంటి పక్క తెలియకపోతే ఇంటి పక్క ఎవరు చదువుకున్న వాళ్ళు ఉంటే కూడా అడిగి వాళ్ళని కూడా ఎన్యూమరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉన్నా. మేడం చెప్పినట్టు సబ్ కలెక్టర్ గారు, చదువులో వెనుకబడ్డ బీహార్లోనే 54 లక్షల మంది ఎన్రోల్ అయితే మన దగ్గర కేవలం 15 లక్షలు ఎన్రోల్ అయినట్టే. మరి మనకు అవసరం లేదా? ఎలక్షన్లో మనకి ఒక ఓటర్ లిస్టులో పేరు రాకపోతే, సార్ నేను చచ్చిపోయినా నా పేరు ఎందుకు లేదు అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి గొడవ పెడతా ఉంటాం. నేను చచ్చిపోయిన కిందికి లెక్క, నా పేరు లేకపోతే ఓటర్ లిస్టులో. మరి ఇప్పుడేమో ఎవరు ముందుకు రారు, ఇచ్చిపెట్టి వాళ్ళ బిజినెస్. కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే కులగణన చేసిండ్రో సకల జిల్లా సర్వే అని, అప్పుడు ఇట్లా చేసిండ్రు. ఇప్పుడు కూడా మీరు ఏమన్నా ఉంటే కూడా లీవ్ పెట్టి వాళ్ళు వచ్చే టైంకి మీరు ఇంటి దగ్గర ఉండి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారో మనమే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మీరు అవైలబుల్గా ఉండండి. అది కూడా ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకి మీ యొక్క డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఇవ్వండి, ఇంటి దగ్గరే ఉండండి. దానికి తగ్గట్టుగా ఒకటి ఏమిటంటే మీరు మిస్ అవ్వద్దు, మీ ఇల్లు మిస్ అవ్వద్దు ఎట్ ఎనీ కాస్ట్. కొన్నిసార్లు వాళ్ళు ఎన్యూమరేషన్కి వచ్చినప్పుడు మనం అవైలబుల్గా ఉండకపోవచ్చు. అది అవాయిడ్ చేయడానికి, మీ డేటా ఖచ్చితంగా రికార్డ్ అవ్వడానికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఒక ఆప్షన్. బీహార్ లాంటి రాష్ట్రంలో 50 లక్షల మంది సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.5 లక్షలే అయింది. ఈ రోజే సెల్ఫ్ ఎన్యూమరేషన్కి ఆఖరి రోజు. రేపటి నుంచి మనకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అలౌ చేయదు పోర్టల్. కనుక అందరూ కూడా ఇది గమనించి ఈరోజు ఖచ్చితంగా యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇది 5 నిమిషాల పని అండి. మనం చేసుకుంటే 5 నిమిషాల పని. అలా కాదు ఎన్యూమరేటర్ వచ్చినప్పుడే చేస్తాము అంటే. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ